నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నా జీవితానికి దారి చూపిన నా కళామ తల్లికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మా ఈ సినీ పరిశ్రమకే పనిచేస్తున్న దర్శకులు, నిర్మాతలు, కళాకారులు, టెక్నీషియన్స్ మరియు ఎందరో మహానుభావులకు నా వందనములు. చిన్న సినిమాలను, కొత్త వాళ్ళను ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా కృతజ్ఞతలు. మా ఈ చిత్రాన్ని ఆదరించి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీకు జీవితాంతం రుణపడి ఉండే మీ శ్రవణ్. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగతాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇదిగోరా టిఫిన్ తీసుకొచ్చాను, తిను. వీడి ఏంటో ఇంటికి రావచ్చు కదరా. పోనీ నాతో అయినా రారా. సరే సరే నీ ఇష్టం. సరే అని చెప్తే వింటావా? నీ ఇష్టం. సరే టిఫిన్ తినేసి పడుకో. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. జాగ్రత్త.
నా పేరు అక్షిత్. నాకు డైరీ రాసే అలవాటు లేదు. అంతెందుకు, నా చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ కూడా రాసేవాడిని కాదు. ఇప్పుడు ఈ డైరీ రాయడానికి కారణం నా స్నేహం, ప్రేమ, ఒక అందమైన జ్ఞాపకం, అనుభవం. మేము నలుగురం ఫ్రెండ్స్. నేను, ఫనీ, శేఖర్, బాలు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ అల్లరిగా సరదాగా ఉండేవాళ్ళం. మొత్తానికి స్టడీ కంప్లీట్ చేసి ఇక్కడ పడ్డాం. ఇంట్లో మా బాబు 1 మంత్ టైం ఇచ్చాడు. ఈ 1 మంత్లో జాబ్ సంపాదించాలంట. మీ బాబు 1 మంత్లో జాబ్ సంపాదించమన్నాడు. మా బాబు అయితే 1 మంత్ శాలరీ తీసుకొని ఇంటికి రమ్మన్నాడు. హైదరాబాద్ రాగానే జాబ్ ఎలా దొరుకుతుందిరా? కదా, నాకైతే ఏ ప్రాబ్లం లేదురా. ఇక్కడ నా కజిన్ ఉన్నాడు, వాడికి ఒక కంపెనీ ఉంది, అందులో ఏదో ఒకటి హ్యాపీగా చేసుకుంటాను. నీ పని బాగుందిరా. మాకు కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే చూడరా బాబు, అందులోనే తగలెడతాం. అడిగి చూస్తా. మన ఒక విషయంలో లక్కీరా, ఇక్కడ అక్షిత్ గారి రూమ్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. లేకపోతే ఈ హాస్టల్లో పడిచచ్చేవాళ్ళం. అసలే మా నాన్న నెలకి నాకు 3,000 పంపిస్తా అన్నాడు. అబ్బో 3,000 చాలా ఎక్కువే. కూలింగ్ లేని బీర్ బాటిల్ ఆ ముఖం అలా పెట్టావేంట్రా? బీర్ అయిపోయిందిరా. దానికి ఇప్పుడు 7,000 ఫ్రిడ్జ్లో ఉన్నా, తెచ్చుకోబా. నువ్వు ఫ్రిడ్జ్లో స్టాక్ కూడా పెట్టుకుంటావా? ఈ మొక్క ముందే తెలిసింటే కుమ్మేశాను మామ. మా నాకు 2 తీసుకురా. సరేదా. ఆ? 10:30 ఏంట్రా ఎందుకు లేపో? మంచి డ్రీమ్ చెడగొట్టవరా. ఒంగని కూడా కలగంటారా? నాకు ఎలాగే కంఫర్ట్గా ఉంటుందిరా. ఎంతకీ ఎందుకు లేపో చెప్పు. ఈరోజు 11:30కి ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు టైం 10:30 అయింది. లేవు పదా. 11:30 కదరా, ఇంకా గంట ఉంది, పడుకొని. గంట పగులుద్ది. ప్రొద్దున ఇంటర్వ్యూ ఏమైందిరా? మళ్ళీ మండే అటెండ్ అవ్వమన్నారు. మామా జాబ్ వస్తే పార్టీ ఫుల్గా బీర్లో ఈత కొట్టిస్తా. మీ బామ్మపై 3,000తోనా? శేఖర్ గారు పిజ్జా హట్లో అమ్మాయిని చూసి ఫ్లట్ అయిపోయాడు. ఆ అమ్మాయి పేరు ప్రియా. అలా ఆ రోజు పిజ్జా హట్లో మొదలైంది వాడి లవ్ స్టోరీ. చూసించాలి ఆపే సొల్లుగార్చకు. మామా శేఖర్ గారి మనసు షేక్ చేసిందిరా. షేకింది చాలు, ముందు లైఫ్లో సెటిల్ అవ్వు. బాలిగాడికి ఏంట్రా, వాడిని చేసుకోవడం వాడు మరదలుంది. ఫనీగాడికి ఆల్రెడీ లవర్ ఉంది. అక్షిత్ గాడు నేనే టూలెట్ బోర్డు పెట్టుకొని కూర్చున్నాం. అయ్యి బాబోయ్, టైం గుర్చేసారు బాబు. ఈరోజు నా డార్లింగ్ హైదరాబాద్ వస్తుంది. దాన్ని రిసీవ్ చేసుకోకపోతే నాకు ఉంటుంది. ఓకే బాయ్ రా. బాయ్ బాయ్. అరే నేను కూడా వెళ్తాను రా. నువ్వెక్కడికి రా? తను వెళ్ళిపోతుందిరా. అయితే ఫాలో అవుతానే కదరా డీటెయిల్స్ వేసేది. బాయ్ రా. బాయ్. అవునరా? ఇక్కడ మనం ఎందుకు, పద. పదా. అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నావా? తెలుసుకున్నాను రా. అమ్మాయి పేరు ప్రియా. రోడ్ నెంబర్ 47 బంజారా హిల్స్లో ఉంటుంది. అబ్బో బాగానే తెలుసుకున్నావే. ఇంతకు మన ఫనీగాడి సంగతి ఏంటి? హాయ్ డార్లింగ్, సారీ ఫర్ ద లేట్. దా బైక్ ఎక్కు. ఏంట్రా ఎక్కేది నీ అబ్బా సచ్చినోడా? రోడ్డుపై ఎంతసేపు వెయిట్ చేయిస్తావు? ఆగవే బాబు, హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే ఊరికి వెళ్ళడానికి 3 గంటలు పడితే ఇక్కడ సిటీలో తిరగడానికి 3 గంటలు పడుతుంది. అది తెలిసి కూడా నువ్వు ఇంత లేట్గా వస్తావా? ముందే స్టార్ట్ అవ్వాలి కదా. ముందే స్టార్ట్ అయ్యాను, బట్ బట్ మధ్యలో బార్ షాప్ కనిపిస్తే ఒక బీర్ కూడా వచ్చాను. ఏంటి బీర్ కొట్టేసి వచ్చావా? సచ్చినోడా, తాగడాన్ని ప్రామిస్ చేసి మళ్ళీ తాగేసి వచ్చావా? కొట్టకే బాబు, రోడ్డు మీద నా పరుగు పోతుంది. తాగినప్పుడు ప్రెస్టేజ్ ఇప్పుడు వచ్చిందా నీకు? ముందు బైక్ ఎక్కవే బాబు. నేను ఎక్కను, ఆటోలో వెళ్ళిపోతాను. ఎక్కు డార్లింగ్. నేను తాగబోతుడు బైక్ ఎక్కను.
మా ఫనీ గాడి లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉండేది. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తామంటే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. వాడు తాగడం రీతికి నచ్చేది కాదు. వాడికి తాగడం అంటే ఇష్టం, రీతికి వాడిని తనడం అంటే ఇష్టం. బట్ ఎంత దెబ్బలాడుకున్న వాళ్ళిద్దరి ప్రేమ చాలా అందంగా ఉండేది. అయ్యి బాబోయ్, నీళ్ళెవరు అంత వైలెంటా? నార్మల్ వైలెంట్ కాదురా బాబు, వైలెంట్గా పేరెంట్ అది. నేను తాగితే చేరేస్తుంది. ఏ అప్పుడు ప్యాంట్ కూడా వేసుకోమని చెప్పావే. నీ అబ్బా కామెడీగా ఉందిరా నీకు. Sorry, చంపేస్తాను sorry. నేను. ఇంతకు పొద్దున్న చూసిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నావా? తన పేరు ప్రియా, రోడ్ నెంబర్ 47 బంజారాహిల్స్ లో ఉంటది. తను కొంచెం రిచ్. తనని పడేయాలంటే నేను రిచ్ గా బిల్డప్ ఇయ్యాలి. రిచ్ నీకు నెలకి మీ బాబు ఇచ్చే 3,000కి తనకి హ్యాండ్ బ్యాగ్ కూడా రాదు. అందుకే కదా ఒక ప్లాన్ వేసా. ఏంటది? అక్షిత్, కొన్ని రోజులు నిన్ను నీ బ్యాక్గ్రౌండ్ ని వాడుకుంటారా అంటే నాది హైదరాబాద్ అని చెప్తా. ఎప్పుడు కొన్నావు ఏంటి? అలా కాదురా, మరి ఎలా? నా నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అని చెప్తా. అబ్బా ఇది నా ఫ్లాట్. ఆ. నేను సానా రిచ్. ఓహో. మా పేరెంట్స్ యుఎస్ఏలో ఉంటారు. అబ్బా అబ్బా అబ్బా. అక్కడికి ఎప్పుడు వెళ్ళారా? ఊళ్ళో పొలం దున్నుకునే మీ బాబు ప్లేన్ ఎప్పుడు ఎక్కారా? మొత్తానికి అక్షిత్గా స్టోరీని దింపేశావు. మా నీకు ఓకేనా? ఓకే, కానీ మాటలు బాగానే చెప్తున్నావు, మరి ఎలా కవర్ చేస్తారా? నాకు మీరు ముగ్గురున్నారు కదరా. ఎంజాయ్మెంట్ల కోసం మమ్మల్ని ఇలా కూడా వాడుకుంటున్నావా? కానీ కుమ్మేసాయి. మొత్తానికి మా గ్యాంగ్లో మా బాలుగాడికి జాబ్ వచ్చేసింది. వాళ్ళన్న కంపెనీ ఉండడంతో వాడికి పెద్ద పోస్టే వచ్చేసింది. సో మొత్తానికి ఆఫీస్కి బాస్ అయిపోయావు అన్నమాట. నీ షాక్ రా బాబు, వీళ్ళన్న కేక్ అసలు. వెయిట్ డార్లింగ్, మరి పార్టీ ఎప్పుడు రా? రూమ్ లో ఈవినింగ్ కుమ్మేద్దాం. కుమ్మేద్దాం. మస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యే లెట్స్ ఎంజాయ్ మామ్స్. గుండె చిటపట మంటూ నీకే డైలే చేసిందే. ఏయ్, ఏయ్, ఏయ్. ఒరేవా ధీరుడు నువ్వేరా, బళారే వీరుడు నువ్వేరా, చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా. బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే, ఆడుతున్నదే. రాజా రాజా సోళ మిల్కి బంబోల అబల్లే జాలో విల్లేజ్ అంత పాయ పాయ లీల నైసున్నారి చేల అవ్లిలోల కాల అస్తిల షియల జల్వ. బాకే విషంలా పై పై కిరారా నీకై మసల్కానా జర జర తోగే నిశాలా నన్ను దూకనీరా నీ పౌరుషం పైన సై అందిరా వరసై కలిసే తొందరా గుసిగులిపిన గుసగుసలను వినరా. అయ్య బాబోయ్, నా డార్లింగ్ కాల్ చేసిందిరా బాబు. ఇది ఈవినింగ్ షాప్కి తీసుకెళ్ళమంది. ఇప్పుడు నేను తాగినది తెలితే చంపేస్తుందిరా బాబోయ్. ఒరే అక్షిత్, సౌండ్ మ్యూట్ చేయరా బాబు. హలో డార్లింగ్, 1 అవర్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు డార్లింగ్. ఏంటి కింద ఉన్నావా? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చా? ఇప్పుడు ఏం చేయాలరా బాబు? హలో డార్లింగ్, 5 minutes, నువ్వు కింద ఉండి నేను వస్తున్నా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలరా బాబోయ్? ఊరు బాబోయ్. అరే మామ, స్మెల్ అవుతుందా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలరా బాబోయ్? నన్ను చంపేస్తుందిరా. కవర్ చేయాలి.
ఇంత లేట్ ఏంట్రా? అది ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను డార్లింగ్. రా కూర్చో, లేట్ అయింది. ఓయ్ 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 ఓయ్. డార్లింగ్, నా స్పీడ్కి నీకు భయం వేస్తుంది, నన్ను గట్టిగా పట్టుకో. ఓయ్ ఓయ్. ఏంటి ఎంత ఫాస్ట్లో అలా దిగేసా? ఆగి వస్తున్నా. ఎక్కడున్నాం రా మనం? మనమా? ఇదేంటి మన ఏరియాలో ఉంది? డార్లింగ్, ఇది బేగంపేట అనుకుంటా డార్లింగ్. అవునా? ఒకసారి కిందికి చూడు. కిందకా? ఏముంది? కొత్త చెప్పులా డార్లింగ్? బాగున్నాయి. నా వైపు కాదు, నీ వైపు చూడు. నా వైపా? ఏముంది? అబ్బా చచ్చండ్రా బాబు. వద్దు వద్దు వద్దు. బాయ్ ఆటో. డార్లింగ్ డార్లింగ్. అబ్బా అయ్యి బాబాయ్, బ్లడ్. ఏమైందిరా? ఆ బ్లడ్ ఏంటి? తాగానన్న డార్లింగ్ బైక్ కేసు కొట్టేసిందిరా ఆ రోజు రీతు ఫనీ గాన్ని కొట్టాక కూడా వాడు నవ్వటం, వాడిని చూసి మేము నవ్వటం, ఎప్పుడు మేము అలా సరదాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ ఏంట్రా? ప్రియా ఇక్కడికి వస్తుందిరా ఇప్పుడు. ఇక్కడికే వస్తుంది, అంత కరెక్ట్ ఎలా చెప్తున్నావు? ఎవ్రీ సండే ఇక్కడ బర్గర్ తింటుందని వాళ్ళ తమ్ముడు చెప్పాడు. ఎప్పుడుకోకెవరా? చిన్న పిల్లలకి చాక్లెట్ ఇస్తే చరిత్రే చెప్పేస్తారు. ఇంట్లో జాబ్ చూసుకోమని పంపితే అమ్మాయిని చూసుకుంటావేంట్రా? అమ్మాయి దొరికినంత ఈజీగా జాబ్ దొరకదు కదా. ముదిరిపోయావురా. వచ్చిందిరా. ఏం చేస్తావు? పార్ట్ చేంజ్ చేసుకొని ప్రపోజ్ చేస్తా. ఎలా? చూడమని టాలెంట్. హాయ్, ఎవరు నువ్వు? ఐఎమ్ శేఖర్. అయితే బేసికలీ నేను ఎవరిని పెద్దగా పట్టించుకోను, బికాస్ ఐమ్ క్రోర్పతి. యూనో, చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి హ్యాపీగా తిరుగుతూ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఐ లవ్ యూ. యాక్చువల్గా మా పేరెంట్స్ యూఎస్ లో ఉంటారు. వాళ్ళు నా పక్కన ఉంటే బాగుండని నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం నిన్ను చూసాక నువ్వు నా పక్కన ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అనిపించింది. ఏం బిల్డప్తో ప్రపోజ్ చేసాడ్రా? నాకు కొంచెం టైం కావాలి. తీసుకో, బట్ నాకు నువ్వు కావాలి. బేసికల్లీ ప్రియా ట్రెండీ గర్ల్. తనకు రిచ్నెస్ అంటే ఇష్టం. తన వీక్నెస్ ని క్యాచ్ చేసి మా శేఖర్ గారు చాలా రిచ్ ఇచ్చాడు. ప్రేమ కోసం పేరెంట్స్ కూడా మార్చేశాడు. అంత బిల్డప్ ఇచ్చాక ఏ అమ్మాయి పడదు. పైగా ప్రియాలంటే అమ్మాయి ఊరికే పడుతుంది. మామ్స్ ఎలా ఇచ్చాను? ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత ఏ అమ్మాయి పడదు? ఎరగదీసావురా. శేఖర్ గారు అంటే షేక్ ఆడించాలి మరి. నీలో చాలా కళలు లేరా? శేఖర్ గారి ప్రేమ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ ప్రియా. హాయ్. నా పేరు ఎలా తెలుసు నీకు? లవ్ కదా, తెలిసిపోతుంది అంతే. ఇదిగోరా పాలు తీసుకొచ్చాను, తాగు. ఏంట్రా డైరీ? ఒకసారి చూసిస్తాను. అరే ఇవ్వరా, చూసిస్తాను. సర్లే, పాలు తీసుకొచ్చాను, తాగు. నేను సాయంత్రం వస్తాను, జాగ్రత్త. నిన్న మొత్తం మీ గురించి ఆలోచించాను. నిన్న మీరు చెప్పిన విధానం చాలా నచ్చింది. అవును, మీరు కరోడ్పతిసే కదా? వావ్, నాదో పెద్ద కోరిక. నన్ను లవ్ చేసేవాడు పెద్ద కోటీశ్వరుడు ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి. ఐ యు రియల్లీ లవ్ మీ? మదర్ ప్రామిస్. ఐ టు లవ్ యూ. ఎస్. నాకు పని ఉంది, నేను మళ్ళీ రేపు కలుస్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. మొత్తానికి ప్రియా కూడా వాడికి ఓకే చెప్పేసింది. హే మామ్స్, నా లవ్ సక్సెస్. అచ్చా. శేఖర్ గారు షేక్ ఆడిచ్చాడు. నిన్నులో వేసినట్టు లేదు, నువ్వు క్రోర్పతి అని చెప్పావు కదా, ఆ మాటకే పడింది. ఏదైతే ఏంట్రా, మొత్తానికి లవ్ యూ చెప్పింది. ఆస్తుంటే అమ్మాయిలు కరవ అన్నట్టుంది. అయినా అబద్ధాన్ని కూడా అంత బాగా ఎలా అతికించావురా? అబద్ధాలు చెప్పడం ప్రేమికుడికి ఒక కళ. అవునా? అబ్బో, సరేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. Cheers. ఎంజాయ్ మామ్స్.
ఏంట్రా బాలు డల్గా ఉన్నా బీర్ తాగట్లే తాగే ఊళ్ళేదురా. ఏ ఏమైంది నీకు? మన సాగర్ గారి లవ్ సక్సెస్. వాడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. ప్రియవాని కొట్టించుకోవడానికి లవ్ చేస్తుంది, వాడేమో తన్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వాడికి ఎంత చెప్పినా వాడు వినే మూల్లో లేడు. వాడిని చూస్తే జాలేస్తుంది. నువ్వేం బాధపడకరా, వాడికి మనం ఉన్నాం కదా. ఏంట్రా ఎంత సైలెంట్గా ఉన్నారు? ఇక్కడ శేఖర్ గారిలో సక్సెస్. ఎంజాయ్ చేయండి రా, ఎంజాయ్ చేయండి. ఓకే ఎంజాయ్. అది, అది. ఏయ్. మామ తింటావా? నీ ఇష్టం. ఒంట్లో నరాలనే స్ట్రింగ్స్గా ప్లే అయితే వచ్చే గిటార్ సౌండ్ నా గుండెల్లో మోగింది. ఆ అమ్మాయి పేరు సంజన. మొదటి చూపులోనే పడిపోయా. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఒక్కపొడి పడేసి కవర్ తింటున్నావు ఏట్రా? మామ మనసు తన్నేసిందిరా. ఏ తను నచ్చేసింది. ఆహా. మనసులో లవ్ పుట్టేసింది. నీకు కూడానా? పదరా ఆహా, ఆగరా మమ్మల్ని తిన్నే. త్వరగా తినండిరా. ఇడ్లీ తింటారా సప్పరిస్తున్నారా? ఓ షట్, వెళ్ళిపోయిందిరా. ఇంతలోనే మాయమైపోయింది. అవునా ఇది? నీ అబ్బా, నీకు ఇడ్లీ తినడు ఇప్పుడు అంత అవసరమారా? లడ్డు ఏ చాయ్. అరే శేఖర్, మన ఆఫీస్లో ఒక పోస్ట్ ఖాళీ అయిందిరా, నువ్వు జాయిన్ అయిపోరా. ఇప్పుడా? లవ్లో పడి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే జాబ్ అంటే నా లవర్తో ఎలా ఎంజాయ్ చేయాలరా? మార్నింగ్ అవర్లో జాబ్ చేసుకొని ఈవినింగ్ ఎంజాయ్ చేయరా. కష్టం రా. అరే ఫనీ, నువ్వు జాయిన్ అయిపోరా. థ్యాంక్స్ రా. ముందు నీ కెరీర్ సెటిల్మెంట్ చూసుకోరా. నీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉన్నారు. డోంట్ వరీ మామ, త్వరలోనే పెద్ద జాబ్ తెచ్చుకొని బాగా సంపాదించి మా లవర్తో దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తారా? ఏడిచావు. ఆ, నాన్న నేను వెళ్ళొస్తా. ఉండమ్మా, అయిపోయింది తెస్తున్నా. క్లాస్కి లేట్ అయిపోయింది నాయన, టైం అయిపోతుంది. ఉండమ్మా, ఒక ముద్ద తినమ్మా. బంగారు తల్లి, ఒక ముద్ద తినమ్మా. ఇంకొకటి. వద్దు నాన్న. ఇంకొక ముద్ద. ఉండు 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 ఉండు. తుడుచుకో. ఇప్పుడు చాలు, బాయ్. జాగ్రత్త అమ్మా. మీకు ఎంత వస్తుంటుంది? 200 to 300 crores ఉండొచ్చు. హాయ్ రా. హాయ్ రా. రండ్రా, మీకోసం వెయిటింగ్. ప్రియా, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను కదా, వీళ్ళే. హాయ్. హాయ్ హాయ్. వీడి పేరు అక్షిత్. నారాయణ కొట్టేశాడు. నా అంత కాదు, బట్ పర్లేదు. వీడి పేరు ఫనీ. వీడికో లవర్ ఉంది. పాపం వీడిని ఎప్పుడూ కొడుతూనే ఉంటుంది. వీడి పేరు బాలు. జాబ్ చేస్తున్నాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలని 100 సార్లు ఆలోచిస్తాడు. మనలా కాదు. నేను 10 సెకండ్లో 10,000 ఖర్చు పెట్టా. ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇది చేస్తున్నారా బాబు? సిగ్గులేకుండా ఎట్లా తాగుతాను? ఏంట్రా నా లవర్ కొడుతుందని ప్రియాతో చెప్పి నా పరువు తీస్తావా? అరే వద్దురా. అరే, 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 అమ్మా. రూపాయికి 100 సార్లు ఆలోచిస్తే నువ్వు 10 సెకండ్లో 10,000 ఖర్చు పెడతావా? నీ అరే బాగా వద్దురా. అమ్మా, చల్. అయ్యా, అమ్మా, కుమ్మేశారా? అమ్మా, అయ్యా. కొడుక్కి నన్ను గుమ్ముతుంటే నువ్వేంట్రా సైలెంట్గా సినిమా చూస్తున్నావు? నన్ను కూడా వచ్చి చేయమంటా చెప్పు. నీకు అలా అర్థమైందా? ఆ రోజు శేఖర్ గడు ప్రియా ముందు నార్మల్గా బిల్డప్ ఇవ్వలేదు. ఆ బిల్డప్కి రెచ్చిపోయి ఫనీ గడు బాలుగడు రూమ్లో ఇరక్కుమేశారు. నువ్వు తాగడం మానేరా. పోనీ తగ్గించు. అలా రెగ్యులర్గా తాగితే చచ్చిపోతావు.
నేనే రెగ్యులర్గా తాగట్లేదు డార్లింగ్. అరే అబద్ధాలు చెప్పకు. ఒకసారి నీ చెయ్యి ఇవే బాబు. ఎందుకు? ఈ చెప్తా. చేతిలో ఏమైనా రాడ్లు పెట్టుకున్నావే? ఎందుకు? నువ్వు కొట్టే దెబ్బలు మామూలుగా ఉండవే బాబు. చూస్తే ఇలా టచ్ చేసినట్టే ఉంటుంది, కట్ చేస్తే గోడకు అతుక్కుంటుంది. 1 minute రా, మమ్మీ కాల్ చేస్తుంది. ఓకే. అమ్మా, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? తింటున్నాను. ఎదవా, నా టైం అవుతుంది, నేను వెళ్తున్నా. డార్లింగ్, నువ్వు రోజు శారీ కట్టుకు రావే. నీ అబ్బా సచ్చావరా నా చేతుల్లో. నేను వెళ్తానురా ఇంకా. ఓ 5 minutes వెయిట్ చేయరా. ఎందుకురా? ఇప్పుడు ప్రియా వస్తుందిరా. ఈ ప్లేస్లోనా? ప్రియా ప్రియా ఇక్కడికి వచ్చేసింది. హాయ్ హాయ్. హాయ్ ప్రియా, 1 minute. One surprise for you. సో నైస్. థ్యాంక్ యూ బేబ్. ఓకే ప్రియా, ఓకే. ఇక నువ్వు వెళ్ళు. ఆటో. అరే నువ్వు ఇచ్చే బిల్డప్కి నువ్వు చేసే పనులకి మన సంబంధం ఉందారా అసలు? ఎందుకు? నువ్వు కోటీశ్వరుడు అని చెప్పావు, కారులో తీసుకెళ్ళావు, బైక్ మీద తిప్పావు. అరే లవర్ని ఎవడైనా పార్క్లోకి, పబ్లోకి, రెస్టారెంట్కి, అట్లీస్ట్ కాఫీ బార్ ఆర్ బేకరీకి తీసుకెళ్తాడు. నువ్వేంట్రా రాళ్ళ రప్పలు చుట్టూ తిప్పుతున్నావు? అదంతే లేరా. ఏందంతే? రింగ్ ఇచ్చావు, బంగ్లో ప్లేస్కి తీసుకొచ్చి రింగ్ ఇచ్చావు. అరే రింగ్ ఇస్తే ఒక రొమాంటిక్ ప్లేస్లో ఇవ్వాలిరా. బయట అయితే ఎవరైనా చూస్తారు, బాగోదు. ఇదో తొక్కలో కవరింగ్. మరి ఇంతకు మనం వచ్చిన పని అయిందా? పద మళ్ళా. వచ్చేసిందిరా. ఏం క్లాసో ఏమో. ఆల్ ది బెస్ట్. మన క్లాస్ వన్ లెక్క రోజు నిద్ర వచ్చేస్తుంది. హాయ్. ఓయ్, ఎవరు నువ్వు? నా పేరు అక్షిత్. మీ పేరేంటండి? నీకు అనవసరం. అంటే చెప్తే తెలుసుకుందామని. చెప్పదు. చెప్పదా? తెలుసుకొని ఏం చేస్తావు? వచ్చాడే పెద్ద మహేష్ బాబు, చూడగానే హాయ్ చెప్పి మాట్లాడేసేందుకు. హే 1 minute. ఏంటి నీ బాధ? మీ పేరు చెప్పొచ్చు కదా. చెప్పు తెగుద్ది. అరే ఏం మాట్లాడారా? తన పేరు అడిగానే. చెప్పిందా? చెప్పలేదురా. మరేమందరా? చెప్పిదేందట, కుట్టించుకోవడానికి వెళ్ళింది. మరెలా? తర్వాత చూసుకుందా. అబ్బాయిలు అమ్మాయిల్ని చూసి కత్తిలా ఉంది పోరి, పిచ్చెక్కిస్తుంది, అది చూడు ఇది చూడు, అలా ఉంది ఇలా ఉంది అనుకుంటూ వర్ణిస్తుంటారు. బట్ అమ్మాయిలు అబ్బాయిల్ని చూసి వాడి బిల్డప్ చూడు, పవన్ కళ్యాణ్లా ఫీల్ అయిపోతున్నాడు, సల్మాన్ ఖాన్లా పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు అని అనుకుంటారు. అలాంటి అమ్మాయి సంజన మా ప్రతి కలయికలో ఎప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ పేరు తీస్తూ నన్ను తిడుతూ ఉండేది. నేర్చుకునే కంప్యూటర్ కోర్స్ ఏదో
మంచి ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు కదా. మన వీధి చివరిలో ఉన్న ఇన్స్టిట్యూటే దొరికిందా నీకు? ఇదే బెటర్ నాన్న. క్లాస్ బోర్ కొట్టినప్పుడల్లా క్లాస్లో నిద్రపోతే బాగోదు కదా. ఇక్కడైతే మన ఇంటి దగ్గరే కాబట్టి ఇంట్లోనే నిద్రపోవచ్చు. అబ్బో, మరి నేను డ్రాప్ చేయాలా? వద్దు నాన్న, నేను కావి ఇద్దరం కలిసే వెళ్తాం కదా. ఏంటి నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? నేను నీకు చెప్పానా? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఇది మా పర్సనల్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అరే నన్ను చంపకురా, ఈ టార్చర్ ఏంట్రా నాకు నీతో? మీరు కూడా నన్ను లవ్ చేయండి, ఇద్దరం చక్కగా ప్రేమించుకుందాం. ఏంటి ప్రేమించేది? పదవే పోదాం. వీడికేం పని పడలేదా? హలో, మీరు కూడా ఎవరినో కొన్ని పెళ్లి చేసుకోక తప్పదు. అదే నన్ను చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా చేసుకుంటాను. నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. ప్రతి లవ్ స్టోరీకి ఒక విలన్ ఉన్నట్టుగా మా లవ్ స్టోరీలో కూడా ఒక విలన్ ఉన్నాడు. వాడి పేరు శంకర్. సంజనాకి బాబా అవుతాడు. సంజనాని పెళ్లి చేసుకోవాలని వాడి కోరిక. వీడెవర్రా నా మరదలు వెనక పడుతుండు? వేసేద్దామా? ఇప్పుడు వదిలేద్దాం, మళ్ళీ ఇప్పుడైతే చూసుకుందాం. మామ అక్షిత్, నాకు 10,000 కావాలరా. ఏ ఎందుకు? ప్రియా షాపింగ్కి తీసుకెళ్ళమంది. చా షాపింగ్ 10,000? ఏ ఆ మాత్రం కావా? అవుతాయి, ఎందుకవో? సార్ ఇప్పుడు కోటీశ్వరుడు కదా. అక్షిత్ 10,000 రా. 10,000 ఏందిరా? 1000 ఇచ్చే కోటీలో చేయిపోయి షాపింగ్. 1000 రూపాయలే ఎక్కువ. నీ అబ్బా, నా ప్రెస్టేజ్ పోద్ది. నేను ఎందుకు ఏడిపిస్తున్నారా? పోనీ లోపల నా ప్యాంట్లో ఏటీఎం ఉంది, వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ రా. వాడికి ఏటీఎంఏ ఇచ్చేసావా? మర్చిపో, 10కి 25 వేసుకుంటాడు చిచ్చా. కన్నుల్లో కొలువున్నావి, గుండెల్లో నిండున్నావి, మనసంతా దోచేస్తావే ప్రియతమా. అడుగులనే ఆపేసావే, కదలికనే నిలిపేసావే, చూపులనే కట్టేసావే అందమా. చాలు కలలోకి వచ్చావి, పరధ్యానంలో ముంచేసి ప్రాణం అయిపోయావి. నీ చిరునవ్వుల వర్షంలోన నన్ను తడిపి వేసావి, చూపులలో కాసే వెన్నెల నాపై కురిపించవే. చెలి చెలి చెలియా, నీ వల్లే ఈ మాయ, ఫాలో ఫాలో అయిపోయా, నీ వెనకే నా ప్రియా. చెలి చెలి చెలియా, నీ వల్లే ఈ మాయ, ఫాలో ఫాలో అయిపోయా, నీ వెనకే నా ప్రియా. పులకించేలా తెలిపావే నీ ప్రేమ, నీ మనసే చూపిందమ్మో నా ప్రేమకు చిరునామా. కన్నుల్లో నీరొస్తుంటే మరో కన్ను నేనవనా, ఆ రెండు కన్ను
పని పాట లేదా నా వెంట పడుతున్నావు? ఆ నవ్వు చూడు, పెద్ద నాగార్జున అనుకుంటున్నావా? ఏ తప్పుకో. ఎప్పుడు ఈ రోడ్డు మీద వాడు తిరుగుతున్నాడువా? మీ బాబు గారు రోడ్ వేసారండి? లేదు. రోడ్ వేసినప్పుడు మట్టి మోసారండి? లేదు. మరి నీకెందుకే? ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? వాడితో మనకెందుకే, పద పోదాం. మీరెంత రిచ్ కదా, నువ్వేంటి ఇంత సింపుల్గా ఉంటావు? నాకు బిల్డప్స్ అంటే పెద్దగా నచ్చవు. కోటీశ్వరుని అయినంత మాత్రాన కాస్ట్లీ డ్రెస్లు వేసుకొని కార్లో తిరగలా ఏంటి? మన మనసుకు నచ్చింది చేస్తూ సింపుల్గా ఉంటే బెటర్ కదా. వావ్, అంత రిచ్ అయినా కానీ ఇంత సింపుల్గా ఆలోచిస్తున్నావు. రియల్లీ ఆర్ గ్రేట్. అబ్బా, అయినా లేనివి ఉన్నట్టు నటించి అబద్ధాలు చెప్పి బిల్డప్ ఇచ్చే వాళ్ళంటే నాకు చాలా కోపం. ఐ హేట్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్. అయ్య బాబాయ్, టాపిక్ మొత్తం నా చుట్టూ తిరుగుతున్నట్టుంది. వెంటనే డైవర్ట్ చేయాలి. ప్రియా, మనం ఏదైనా మంచి రెస్టారెంట్కి లంచ్ ఇద్దామా? ఓకే. ఉంగరాలంటే కళ్ళు తెప్పింది, ఉంగరాలంటే జుట్టు తెప్పింది. ఏంటి వస్తున్నాడు? అరే వీడు మన శేఖర్ గాడే కదా? అవునా, మన శేఖర్ అన్ననే. అరే శేఖర్, బాగున్నావురా? అరే ఏంది ఏంది ఏందిరా? ఎవర్రా అమ్మాయి? రే అరోక్రో, ఎవర్రా పిల్ల? నీ అబ్బా, తన నా గర్ల్ ఫ్రెండ్ రా. గర్ల్ ఫ్రెండా? భలే అమ్మాయిని పట్టావురా. ఏది పరిచయం చేసుకుందాం. ఏంట్రా పరిచయం చేసుకునేది? ఏంట్రా మాట్లాడేది? చంపేస్తుంది. మాట్లాడనివరా, నీ గురించి మన ఫ్రెండ్షిప్ గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పాలి. ఏ విషయాలు? ఊర్లో మనం ఒకరి చెడ్డీలు ఒకరం వేసుకొని తిరిగే వాళ్ళం, గుర్తుందారా? మన దగ్గర డబ్బులు లేనప్పుడు కాంతారావు గారి ఖాతాలో రాసేవాళ్ళం, గుర్తుందా? ఒకసారి మనం పాండవ పొట్టోడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకొని నేను, నువ్వు, వీడు, నలుగురం కలిసి ఒక బీర్ తాగినాం, గుర్తున్నా? అదిరా గుర్తుందిరా. ఆ అప్పు ఇప్పటికి తీర్చలేదు కదరా. 500 నీకే. నాకే? మరి నాకు? అవు తీసుకొని మూసుకొని దుబ్బేయండి. ఎవరు వాళ్ళు? వాళ్ళ మా ఊర్లో వాళ్ళు. నీతో ఏంటి వాళ్ళు అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు? అవును, నువ్వు అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పాపం తన కుటుంబం మొత్తం కోల్పోయి కష్టాల్లో కాలం గడుపుతూ ఉంటే ఫోన్లేనో ఎందుకు సాయం చేశా. అయ్యో పాపం, లేని వాళ్ళకి 500 ఏం సరిపోతుంది? 5000 ఇవ్వకపోయావా? అబ్బా, వాళ్ళకి 5000 ఇస్తే వాళ్ళు కాదు, నేను లేను అని అవుతా. ఏంటి? ఏం లేదు, పద. అన్నా వదినొచ్చిందే. జరుబే వస్తుందిరా. అంత లేట్ చేయకూడదు మామ, చూడగానే వెళ్ళి మాట్లాడేయాలి. చెప్పగానే చెప్పించి కొట్టే అమ్మాయిలు ఉంటారు, అడగగానే ఆలోచిస్తానే అమ్మాయిలు కూడా ఉంటారు. సటైరా? నిజం. వాడు చూపులు చూడు, పెద్ద చిరంజీవిలా ఫీల్ అయిపోతున్నాడు. అరే వెళ్తుందిరా మామ, ఆల్ ది బెస్ట్. హాయ్. ఏ చూడు, హక్షిత్. ఎందుకు నన్ను లవ్ అని చంపుతున్నావు? నాకు ఈ లవ్లు అంటే ఇష్టం ఉండదు. మొదట్లో అలానే ఉంటుందండి, మెల్లమెల్ల మీకే నచ్చుతుంది. ఏంటి నచ్చేది? పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నావు. నీ బిల్డప్లు, నీ చూపులు, ఆ స్మైల్ భరించలేకపోతున్నారా బాబు? నాకు చిన్న డౌట్ అండి. ఏంటి? ఎప్పుడు చూసినా ఆ హీరో ఎవరు అంటున్నారు? నాలో అంతమంది యాంగిల్స్ కనిపిస్తుంది. నీకు చాలా ఓవర్గా అనిపించట్లేదా? నేను చిన్నప్పటి నుంచి అంతే అండి. పిచ్చి కదా నీకు? మీరంట పిచ్చండి. ఇప్పటి వరకు మా ఇంట్లో నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం నీ పీకని పీసెస్ గా కట్ చేయాలనుంది. అయ్యో దాన్ని ఉందండి, పెళ్ళాక వెజిటేబుల్స్ ఎలా కట్ చేయాలో దగ్గర నేర్పిస్తా కదా. నువ్వు చావు. చావైనా బ్రతకనా మీతోనండి. సంజన నన్ను ఎన్ని మాటలు అన్నా కానీ చాలా క్యూట్గా అనిపించేది. తన్ని ఎప్పుడు అలా చూస్తూ ఉండాలనిపించేది. ఎవడ్రా నువ్వు? నువ్వు ఎవడ్రా? వదిలే, సైడ్ అయిపో. నాకు అడ్డుంది, నువ్వు వదిలేస్తే సైడ్ అయిపోతా. ఆ అమ్మాయిని వదిలేయి. ఈ అమ్మాయిని? సంజన అంట, ఇంకోసారి పడకు. ఓ, తన పేరు సంజునా? థ్యాంక్స్ రా చెప్పినందుకు. ఇంతకు నీకు ఏమవుద్ది, సిస్టరా? అరే ఎక్కువ మాట్లాడకు, అది నా మరదలు. తను నేను లవ్ చేస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటా. పాడి కళ్ళ కనుకు తన్ని మరదలే కదా, వెళ్ళి నీ ఇంట్లో చెప్పు, వాళ్ళ ఇంట్లో ఒప్పించుకో. సంజన నిన్ను ఓకే పెళ్లి చేసుకుంటా అంటే నేను సైడ్ అయిపోతా. నీ మంచి గురించే చెప్తున్నా, అనవసరంగా నా చేతిలో తన్నులు తినకు. నీ చేతుల్లో తన్నులు తినడానికి ఇక్కడ ఎవడు చేతుల్లో గాజులు పెట్టుకొని లేడు. కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఆగురా. ఒరే టిల్లుగా, నేను సంజన వదిలిపెట్టాను, ఏం చేసుకుంటా చేసుకోపో. ఎవడ్రా టిల్లు? నా పేరు శంకర్. నీ హైట్కి అదే సెట్ అయింది, ఫిక్స్ అయిపో. ఎందుకురా నన్ను ఆపావు? వాళ్ళని తన్నే వాళ్ళం కదా. ఏందిరా తన్నేది? మనం 3 ఉన్నాం, వాళ్ళు 4 ఉన్నారు. ఒకడు ఎక్కువ, 2 ఎక్కువ పడతాయి. సోలోగా దొరికినప్పుడు చూసుకుందాం పదా. ఆవేశం తూలో. హాయ్ సంజు. వచ్చాడే. హాయ్. ఎవడు వాడు? ఎవరు? డైలీ నీ వెంట పడుతున్నాడే. వాడు నీలాగే లవ్ అని చంపుతుంటాడు. అవునా? వాడి సంగతి నేను చూస్తాను, కానీ నువ్వు మాత్రం నన్నే లవ్ చేయాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి.
చూద్దాంలే. చూద్దాం కాదు, చేద్దామని చెప్పాలి. సంజన నాతో షాపింగ్కి వస్తావా? రాను. పోనీ లంచ్కి వస్తావా? రాను. మరి ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి? నేను మా ఇంటికి, నువ్వు మీ ఇంటికి. అలా అమాయకంగా అరవింద స్వామిలా చూడకురా నన్ను. అబ్బా హలో, నీతోనే మాట్లాడేది. అటువైపు తిరిగావెందుకు? ఈ యాంగిల్ నుండి కూడా ఏ పవన్ కళ్యాణ్ కనిపించొచ్చని తిరిగాను. చూసుకొని ఇటు తిరుగు. ప్లీజ్ నన్ను ఇలా విసిగించకు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? చూడండి, నేను చాలా మంచివాడిని, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, నాకు ఆస్తి కూడా బాగానే ఉంది, మా పేరెంట్స్ యూస్లో ఉంటారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మ్యాటర్. మీకేమైనా ప్రాబ్లం ఉన్న బాధ చెప్పండి, శ్రీదేవి బోని కపూర్తో నేను మాట్లాడిస్తా. వాళ్ళతో ఎందుకు? అయ్యో చూసారా, మీ పేరెంట్స్తో మాట్లాడుతాను పోయి శ్రీదేవి బోని కపూర్తో మాట్లాడతానని మీ సెలబ్రిటీ పిచ్చి నాకు కూడా పెట్టిందండి. మీ నవ్వు చాలా బాగుందండి. ఇలా కూడా బాగానే ఉన్నారు. అలా నవ్వి వెళ్తే ఏమన్నట్టు, నా లవ్ని ఓకే చేసినట్టేనా? ఏం పిల్ల, నువ్వేమన్నా మీ ఫ్రెండ్ ఏది? పిల్ల అయింది మంచిగా. అరే నీ పేరు తెలియగట్టు అందుకే అలా పిలిచాను. ఇంతకు సంజయ్ది. అరే దాన్ని ఎందుకు చెప్తున్నావు ఊరికే అలా? అరే ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి మాలాంటి మంచి ప్రేమికులకు ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయొద్దు. సంజయ్ కోసం ఆ వెయిటింగ్. అవును. వావ్, ఇంకెంత నచ్చదాకా నేను కూడా వెయిట్ అది రాదు చేస్తాను. కదా. ఎందుకు? నేను రానివ్వను కదా. ఎలా? ఇలా. సంజు ఎక్కడున్నావే? నువ్వేం రావద్దు, అక్కడే ఉండు, నేనే వచ్చేస్తున్నా. కొడుక్కి అమ్మని పిడిగడిలో ఎందుకు నీకు ఎంత బల్పు? నువ్వు ఇలా ఉన్నావు మరి. డామ్ డిస్కి దమ్దానా డొక్కముక పడా. వామ్మో. డార్లింగ్ డార్లింగ్, పార్టీ చేసుకుందామే. ఏం పార్టీ? మాకు బీర్లు, మీకు బిర్యానీ. ఎప్పుడు బీర్గోలేనా? పక్కకు వచ్చి ముద్దుగా గోగుతుంది ఎందుకేనా? ప్లీజే, ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ 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 ప్లీజ్. వద్దు, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నాం, మా ముందు తాగడానికి సిగ్గులేదురా? ఎంజాయ్ చేద్దామే ప్లీజ్. ఏంటి బయట తాగొస్తారా? నలుగురు నలుగురే, ఇక్కడే చావండి. ఏ థ్యాంక్స్ డార్లింగ్. రే తీసుకోండిరా, లేట్ అవుద్దని లోపలే ఓపెన్ చేసి తీసుకొచ్చా. మరి స్టఫ్ ముందో రౌండ్ వేద్దాం, నెక్స్ట్ రౌండ్లో మనకి బీర్లు, వీళ్ళకి బిర్యానీ. శేఖర్ నాకు గ్లాస్ ఇవ్వు. కొడుక్కి ఆ రోజు ప్రియా నాకు ఓ గ్లాస్ అనడంతో మేమందరం షాక్. ఇక ఫనీగాడు నవ్వలేక చచ్చాడు. ఎక్కడికి చెప్తారా? నవ్వింది చాలు, మూసుకొని పద. నువ్వు హీరో అక్కడే ఉన్నాడే చూడు. చూశాను. ఏంటి ఇంకా రాలేదు? నువ్వు పట్టించుకోవట్లేదు కదా, అందుకే మనసుంటాడు. అవునా, నిజంగానే డ్రాప్ అయిపోయాడంటావా? ఏమో. ఏంటండి చూస్తారు, చిన్న స్మైల్ ఇస్తారు, లోపల ఫీలింగ్ చెప్పొచ్చు కదా. ఏ ఫీలింగ్? అంటే ఏదైనా ఉందేమో అని. అటువంటిది ఏం లేదు. అటువంటిదంటే? నువ్వు ఇలా అపరిచితుల్లా బిహేవ్ చేయకు. స్టార్ట్ చేశారా? ఈరోజు సెలబ్రిటీ విక్రమ్ అన్నమాట. కనీసం ఆ నవ్వుకు అర్థమైనా చెప్పండి. దీనమ్మ జీవితం. మందు బాబులం మేము, మందు బాబులం. రే ఆ ముక్క నాదిరా, నాది 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 నాది. ఆగండి, మనం ఒక గేమ్ ఆడదాం. నేను ఈ ప్లేట్ తిప్పుతా, ఆ పెద్ద మొక్క ఎవరికి వస్తే వాళ్ళదే మొక్క. అయితే ఓకే. రెడీ? ఎందుకంత చులకనా? నాది నాది ముక్క. ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. ఇంతకీ ఏమంటుందిరా సంజన? ఏమనంటే కదా, ఇలా వస్తుంది, నవ్వుతుంది, మళ్ళీ ఎలా వెళ్ళిపోతుంది. ఆ నవ్వుకి అర్థం ఏంటో నాకు తెలీదు.
చెప్పమంటే చెప్పదు చెప్పదు. ఎప్పుడు మాట్లాడినా ఏదో సెలబ్రిటీ పేరెత్తుంది. అరే చూస్తే చిరంజీవి, నవిత నాగార్జున, మాట్లాడితే మహేష్ బాబు అంటుందిరా. అసలు దీని అమ్మ ఏ సినిమాని చూస్తే దీని థియేటర్లో కానీ ఉంటుందా? అరే అసలు చిరులుకి ఇక్కడ, నా లుక్ ఇక్కడ. ఒకసారి లుక్ వేసుకోండి. ఇప్పుడు ఇట్లా లుక్ వేసుకోండి. అసలుకి ఏమన్నా సంబంధం ఉందా? అబ్బే మళ్ళీ లుక్ వేసుకోండి. ఇట్లా లుక్ వేసుకోండి. మళ్ళీ ఒక లుక్ వేసుకోండి. ఇట్లా లుక్ వేసుకోండి. ఐ లవ్ యూ. ఆ కట్అవుట్కి ఈ కట్అవుట్కి ఏమన్నా సంబంధం ఉందా? వదిలేరా, తను కాకపోతే నీకు 100 మంది దొరుకుతారు. వదిలేసే. నీ కర్మగాలు తను పెళ్లి చేసుకున్నా మళ్ళీ సూర్య అనుకొని సంసారం చేస్తుందేమో. కాదురా, రేపు కడిగేస్తా, దానికి గట్టిగా అడిగేస్తా, సంగతి ఏంటో తేల్చేస్తా. మళ్ళీ రేపు యాక్టర్ పెళ్ళైనా చెప్పాలే. ఏం చేస్తావురా? చెప్పను, చూపిస్తా. ఇక సంజనతో చివరిసారిగా మాట్లాడాలి. అసలు తన మనసులో నేను ఉన్నానో లేనో అని తెలుసుకుందాం అనుకున్నాను. తన మనసులో నేను లేకపోతే నా లైఫ్లో ఇంకెప్పుడు తన వెంట పడద్దు, తనని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. ఏంటి అడిగేది నిన్నే. ఎన్టీఆర్లో అలా సీరియస్గా చూస్తావేంటి? దీనమ్మ జీవితం. మారవే, వస్తారు మరి నీకోసం ఎన్టీఆర్లో అల్లు అర్జున్ నేను పెళ్లి చేసుకోవడానికి. చూడగానే ప్రేమ పుట్టేసి 10 నిమిషాల్లో ప్రపోజ్ చేసి, 15 గంటల్లో పాట పడేసి, 30 గంటల్లో 3 ముళ్ళేసి, 3 గంటల్లో శుభం కాటేసే సినిమాగా జీవితం అంటే. ఒక్కసారిలో వచ్చేసి చూడు, ఇక్కడ పెట్టి చూసుకుంటాను. ఇప్పటికీ నాలో నీకు ఏ త్రివిక్రమ పరిచయం అడిగితే నేనైతే ఏం చేయలేనే. ఇప్పటికీ మీరేం చెప్పట్లే అంటే మీ మనసులో నేను లేనని అర్థమైపోయింది. ఇంకా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయను. బాయ్. పిలిచావా? ఏంటి? ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. నాకు డౌట్. ఏంటి? నువ్వు లవ్ యూ చెప్పింది నాకేనా? అంటే మళ్ళీ మహేష్ బాబు, అల్లు అర్జున్ అనుకొని. ఏ మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కొన్ని కోట్ల ప్రజల కళ్ళల్లో వెలిగిన సంతోషం. సంజన నా ప్రేమను ఓకే చేసిన ఆ క్షణం నా కళ్ళల్లో వెలిగినట్టుగా అనిపించింది. కోయిలే కూ అంటుంది, నా పాటకు జత కలిపింది. ఆ వెన్నెలే రమ్మంటుంది, నీ నవ్వే చూడాలంటూ. ఈ కోయిల స్వరాలలోనే పలికిందే ప్రేమ రాగం. ఈ కోయిల స్వరాలలోనే పలికిందే ప్రేమ రాగం. ఆ వెన్నెల వెలుతురు ఆరాటంగా మనకై చూస్తుంది. కోయిలే కూ అంటుంది, నా పాటకు జత కలిపింది. ఆ వెన్నెలే రమ్మంటుంది, నీ నవ్వే చూడాలంటూ.
నా మనసుకు ఊపిరిగా నీ ఊహలు నాకిష్టం. నా అక్షర పదములలో నీ పేరుంటే ఇష్టం. నీ ప్రేమంటే ఇష్టం అని తెలుపనా, నా మనసే మమకారంగా వివరించనా. నీ ప్రేమంటే ఇష్టం అని తెలుపనా, నీ మనసే మమకారంగా వివరించనా. నే కదిలే మేఘమునై ఆ నింగిన ఉండాలా, అది కరిగే చినుకులనై ఈ నేలకు చేరాలా. ఏ చోటున నేనుండాలో వివరించవా, ఏ చోటున నేనుండాలో వివరించవా. నా గుండెకు చప్పుడువై నాలో నా కొలువుండు, నా అడుగుకు తోడువై నా నీడగా నీ ఉండు. నా జీవితమే నీవై నడిపించు, ప్రతి జన్మకు భాగస్వామివై మురిపించు. నా జీవితమే నీవై నడిపించు, ప్రతి జన్మకు భాగస్వామివై మురిపించు. కోయిలే కో అంటుంది, నా పాటకు జత కలిపింది. ఆ వెన్నెలే రమ్మంటుంది, నీ నవ్వే చూడాలంటూ. హాయ్. హాయ్, దిస్ ఇస్ ఫర్ థ్యాంక్ యూ. 6000. నైస్, థ్యాంక్ యూ. ఎస్. వీడియోడు ప్రేమిస్తే పాటల్లో ఉన్నాడు. అయ్యో పాపం, ఎవరెత్తును? వీడియోడు పిచ్చోడే ఉంటాడు, మనకెందుకు లేపదా. నేను పిచ్చాను కాదు, నేను పిచ్చాను కాదు. మరి గెటప్ ఏంటి? ఒక అమ్మాయిని 6 నెలల నుంచి ట్రై చేస్తున్నా, పడట్లే. అందుకే ఇలా అయినా నన్ను చూసి అయ్యో నా రాజా నా కోసం పిచ్చాడయ్యావా అని అయినా సింపతి గారికి నన్ను లవ్ చేస్తున్నానని ట్రై చేస్తున్నా. ఇంత పెద్ద సిటీలో ఇంతమంది జనాలు తనకి నువ్వే ఎలా కనిపించొచ్చు? అందుకేగా గదిండే గలీలో తిరుగుతున్నా. అంటే ఆ అమ్మాయిలు ఇక్కడేనా? అవును, అదిగో అదే. అయ్య బాబోయ్, అది వచ్చే టైం అయింది. అబ్బో, వాడు యాక్టింగ్ భరించలేకపోతున్నా. ఎవడి ప్రాబ్లమ్స్ వాడివి ప్రేమ కోసం. ప్రియాకి హ్యాండ్ బ్యాగ్ కొనిపెడితే హగ్ ఇచ్చిందంటే కాస్ట్యూమ్ కొనిపెడితే కిస్ ఇచ్చిద్దేమో. ఇక డేర్ చేసి డేటింగ్ అడిగేసి అప్పుడు కానీ చెప్పుకోం కొట్టదు. ప్రేమలో పడాక బొక్కలు దెబ్బలు తప్పవు కదా. అవును మరి, పనిగాడికి తన్నులు, నాకు బొక్కలు. మధ్యలో నా మ్యాటర్ ఎందుకు బే? అయినా నీకు బొక్క ఏంటి? అక్షిత్ గడ ఆస్తి సాయంత్రం నాకెత్తాను కదా. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆ మాత్రం ఫేవర్ చేయకపోతే ఎలా? ఫ్రెండ్ అంటూనే వాడు బండి తీస్తాను. అరే, వీ డబ్బున్న కోటీశ్వరుడు అయితే నేను మనసున్న కోటీశ్వరునిరా. బయట అందరూ అదే నీ మాట్లాడుకుంటున్నారు. అబ్బా. ఇక్కడేం చేస్తున్నావురా? హాయ్ డార్లింగ్, చెప్పకుండా ఏంటి ఎలా వచ్చావు? నీకు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫా? ఓ షిట్, మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, చూసుకోలేదు. స్విచ్ ఆఫ్ అయిందా లేక నువ్వే చేసావా? నీ మొహం, నేనెందుకు చేస్తాను? ఏమో మరి, నీ ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్లో ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి తాగుతున్నావేంటి? ఆఫీస్కి వెళ్ళావా? తమరు అక్కడ ఉంటారేమో అనుకుని అక్కడికి వెళ్ళాను. హెడ్ఏక్గా ఉంటే రూమ్కి వచ్చాను, పడుకొని ఇప్పుడే లేచి పైకి వచ్చాను. సిగ్గు లేదురా? హెడ్ఏక్గా ఉన్నప్పుడు కూడా ఇలా తాగుతున్నావు? ఏ వదులు. ఏంటి అరుస్తున్నావు? నువ్వు ఎలా ఎప్పుడు నన్ను కొడుతుంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతుంది. ఓహో, ఇలా రోజు తాగుతుంటే పోవట్లేదని పరువు? అయినా నేను తాగితే నీకేంటి ప్రాబ్లం? ఏంటి, నువ్వు తాగితే నాకేంటి ప్రాబ్లమా? అవును, నాకు కాకపోతే ఇంకెవరికి ప్రాబ్లం మరి? రోజు ఇలా నన్ను దొబ్బుతుంటే నాకేం నచ్చట్లేదు. అయితే నన్ను వదిలే, అప్పుడు తాగు, ఏమైనా నాకు అనవసరం.
హే పిచ్చిగా మాట్లాడుకో. నిజమే చెప్తున్నా, నీతో ఉంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. నాతో నీకు అంత ప్రాబ్లం అయితే నన్ను వదిలే. వదిలే నేను అంత ఈజీగా చెప్తున్నా. మరి వదిలేసేవాడివి ఎందుకు ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పావు? సరే వదిలేసాయి, ఇంకెప్పుడు పిచ్చిదానిలా నీ వెంట పడను. డార్లింగ్ డార్లింగ్ మెడలో నా చేనేదిరా. అయ్యో మామ, నీతో చెప్పలేదు కదా, నిన్న ప్రియాతో షాపింగ్కి వెళ్ళా. అయితే నాకెందుకు? నేను అడిగేది నా చైన్ గురించి. బిల్లు 15,000 అయింది. నా దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏ సోర్స్ లేక నీ చైన్ తాకట్టు పెట్టాను రా. ఏంది బే, నా చైన్ తాకట్టు పెట్టావా? నీ అబ్బా నా చైన్ వదిలిపెట్టారా? నీ అబ్బా రీతు. అమ్మా తర్వాత చెప్తాను ఈ సంగతి. ఏంట్రా ఈ పిచ్చి పని? హే నీకెవరు చెప్పారు? నేనే కాల్ చేశాను. ఎందుకలా? నాకు చెప్పాలనిపించలేదా? అలా కాదు రీతు. రితు అంటున్నావు, డార్లింగ్ అని పిలవాలనిపించట్లేదా? అంతే కాని నన్ను చెప్పానా? నువ్వు నా డార్లింగ్ వే. అలా గొడవ పడ్డాక కూడా ఆ రోజు వాళ్ళు కలిసిపోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. శేఖర్, మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడతావా? అప్పుడేనా? మరింకెప్పుడు? జస్ట్ ఊరికే అలా అడిగాను. అయితే ఈరోజు ఈవినింగ్ వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడతావా? మాట్లాడతా. థ్యాంక్ యూ శేఖర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన పెళ్ళయ్యాక ఒక రిచ్ ఇల్లు తీసుకుని డైలీ ఇలాగే ఎంజాయ్ చేస్తూ లైఫ్ని రిచ్గా గడిపేయాలి. ఏంటి డల్గా ఉన్నావు శేఖర్? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ప్రియా, ముందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏ విషయం? మన విషయమే. అయితే మాట్లాడు. ఇప్పుడొద్దు, నువ్వు 2 days ఊరికి వెళ్తా అన్నావు కదా, వచ్చాక నీతో మాట్లాడతా. ఆ తర్వాత మీ పేరెంట్స్తో మాట్లాడతా. అలాగే. ఐ మిస్ యూ బేబ్. మీ టూ. మీ పేరెంట్స్ యూఎస్లో అండ్ నువ్వు ఇక్కడ? ఊరికే. మీ పేరెంట్స్తో ఉండాలనిపించదా నీకు? అదేం లేదు. మరి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్తే జాబ్ అండ్ బోర్ లైఫ్ సోలో గడిపేయాలి. నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా? చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. పేరెంట్స్కి దూరంగా ఉంటే బాధ లేదా? వాళ్ళతో ఉండాలనిపించదా నీకు? మనకు పెళ్ళాక ఉండేది అక్కడే కదా. యూఎస్లోనా? యా. నేను మా డాడీని విడిచిపెట్టి ఉండలేను అక్షిత్. అయితే మీ డాడీని కూడా తీసుకెళ్దాం మనతో పాటు. అమ్మా, సంజన వీడికి పడిపోయింది. ఇది ముందే నా మాట వినదు, ఇప్పుడు ఇంక అసలే వినదు. వీళ్ళని ఎలా అయినా విడగొట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తున్నావురా? ఫోటో తీస్తున్నా. ఎందుకు? ఫోటో మా మామయ్యకి చూపిస్తే తోలు తీస్తాడు. నీదే? కాదు, సంజనాది. అబ్బా అలా వచ్చిందిరా. సంజన నాకు దక్కటం శంకర్ గాడికి దక్కకపోవడంతో వాడు మమ్మల్ని ఏమీ చేయలేక మా పిక్స్ తీసి వాళ్ళ నాన్నకి చూపించాడు. సంజు, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ దగ్గరికి నాన్న. అబ్బాయా అమ్మాయా? ఆ అబ్బాయి ఎవరు? నాన్న, తన జస్ట్ ఫ్రెండ్. అబ్బాయిలతో నీకేంటి స్నేహం? మనింటి పరువు బజారును పెట్టకు. నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించుకో. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? నేను అలా ఎందుకు చేస్తాను? నా కూతురు అలాంటి పనులు చేయదని అనుకుంటున్నాను. అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ మానేస్తే మంచిది. సరే నాన్న. ప్రియా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అంటుందిరా. వావ్, ఇంకేం మామా, ఎంజాయ్. ఆనందమానందమాయనే మా శేఖర్ గారి పెళ్లి కొడుకాయనే. హే హే. ముందు ప్రియాకి నా గురించి చెప్పాలిరా, ఏమంటుందని భయమేస్తుంది. నువ్వేం బాధపడకరా, నీకు మేము ఉన్నాం కదా.
అందుకే ఎప్పుడు చెప్తున్నావు? ప్రియా ఊరు వెళ్ళిందిరా, 2 డేస్లో వస్తుంది. వచ్చాక చెప్తా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హాయ్ మంకీస్. ఏంట్రా శంకర ఇంకొక కథలు పడుతున్నావు? అరే నేను తలుచుకుంటే మిమ్మల్ని ఆట ఆడుకుంటా. ఆటుండి గుర్తొచ్చింది, కబడ్డీ కాంపిటీషన్ కొడుకులను కుమ్మేద్దాం. అవునరా, కొడుకుని కుమ్మేయచ్చు. ఓకేరా, మీకు దమ్ముంటే మాతో కబడ్డీ ఆడతారా? అరే శంకర, కబడ్డీ క్రికెట్లు కామన్ రా, వెరైటీగా మిక్స్డ్ గేమ్స్ ఆడుకుందామా? మిక్స్డ్ గేమ్సా అంటే ఏంటి? ఒక్కాట కాదు, మిక్స్డ్గా అన్నాటలు ఆడుకుందాం. ఓకే. ఇంకో ఆఫర్ కూడా ఇస్తారా నీకు? ఏంటి? నీకు ఛాన్స్ ఇస్తే మమ్మల్ని ఏం చేస్తావు? చాలా రకాలుగా టార్చర్ చేస్తా. అయితే మనం కొన్ని ఆటల పేర్లు చిట్టీలో రాద్దాం. నువ్వు మమ్మల్ని ఎన్ని విధాలుగా ఆడుకుందాం అనుకుంటున్నావో చిట్టీలో రాసి ఆట రూపంలో ఆడుకో. ఏదో బాగుందిరా, మా టార్చర్ ఏదో చూపిద్దాం. ఓకే డన్. గేమ్ స్టార్ట్స్ నౌ. చిట్టిది. సాంగ్ రూల్స్ ఏంటి? నో రూల్స్, సింపుల్గా పాడేసుకో. ఇది సంస్కరణించిన సాంగ్. అంతే మరి. బాల్ క్యాచింగ్ ఏంట్రా? మేము బాల్ ఎంత ఫాస్ట్ వేసినా మీరు బాల్ని క్యాచ్ చేయాలి. అలా మేము 6 బాల్స్ వేస్తాం అండ్ మీరు 6 బాల్స్ వేయాలి. ఎవరు ఎక్కువ క్యాచెస్ పడితే వాళ్ళే విన్నర్స్. ఓడిన వాళ్ళు 10 సిటప్స్ చేయాలి. ఇదేమంటారా, బాల్ క్యాచింగ్ ఈజీ కదరా? క్యాచింగ్ ఈజీయే, కానీ మనం అంత ఈజీగా ఏం కదా. మనం వేసే ప్రతి బాల్కి ఒక్కొక్కటి ముఖం పగిలిపోవాలా. నువ్వు సూపర్. వావ్ వావ్ సూపర్. సూపర్. కమాన్ మంచిగా. గుడ్. ఓకే సూపర్. అరే శంకర్, శంకర్. Come on, Akshay. Shut. Yeah. Super. Come on, అరే అదరా. అబ్బా అయ్యా. అరే కమాన్ ఏరే మామా. అది అది Shit. Okay, Shit, come on. Patra. Crack two. 1 2 3 3 4 5 6 7 8 కబడ్డీ పట్రా ఆడేసుకుందాం. ఆట ఆడితే సరిపోదు, ఆటలో ట్విస్ట్ ఉంది. ట్విస్టా చెప్పరా? మీరు కోతకొచ్చిన వాళ్ళు కొజ్జా రూపంలో రావాలి. ఏం బుక్ చేసావరా? చల్ భలే బుక్ చేసాడు వాడు. ఇంతకీ ఎవడయ్యాలా గెటప్? మామ మొన్న వేసావు కదరా, ఇప్పుడు ఏంటి వేసేది? అప్పుడు మా డార్లింగ్ లేదు కాబట్టి బతికిపోయాను, ఉంటే చంపేస్తుంది. ఇప్పుడు మరి ఎలా? నేనున్నాను కదా భయ్యా, చిలిపి చేసుకుంటా కదా.
మంచిగా ఏంది కావాలా భయ 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 బావలు బాగా తెచ్చండి. అబ్బా అబ్బా లాగండి అబ్బా ఈ ఆట నేను ఆడతా భయ్యా. వస్తున్నా భయ్యా. అబ్బా భయ్య దా నేను కూడా గుంజుతా భయ్య పుట్టి భయ్య దా భయ్య బాయ్ పుట్టి భయ మంచిగా నువ్వు పో భయ్య. అబ్బా దా భయ్య నువ్వు కూడా రావరా భయ్య. బా అబ్బాయి బక్క భయ చూడు బక్క భయ చూడు. అబ్బా ఎంత ముందుకు ఏంది భయ్య నువ్వు కదా అబ్బా ఈడు చూడు. అబ్బా అబ్బా దా భయ్య. అబ్బా అబ్బా ఏంది భయ్య. అబ్బా అయ్యా భయ్య. కోకో మంచి బావ మంచి బాయ్ భయ్య. అరే బాయ్ కో ఆడుతున్నారా కొడుతున్నారా బాయ్ తలుపు నేను రా. మిక్స్డ్ డ్యాన్స్ రే. మిక్స్డ్ డ్యాన్స్ ఏంటి? మేము సాంగ్ ప్లే చేస్తే ఆ సాంగ్ స్టెప్స్ వేయాలి. డ్యాన్సా? ఏ డ్యాన్స్ వేయాలి చెప్పు? డిస్కో డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, కూచిపూడి, కథక్, భరతనాట్యం కుమ్మేస్తా. వేసుకోరా. Come on! पुदीना देगा नाक गिना देगा चिकनी चमेली देखी चिकना कमीना देगा चांदनी चिटर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात थाली में कटोरा लेकर आलू भात मूड़ी भात मेरे भी जो किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का అన్న సూటి
మరిచాను. రగులుతోంది మొగలి పొద, గొగులు గొంది కన్నయ్యదా. రగులుతోంది మొగలి పొద, గొగులు గొంది కన్నయ్యదా. మోగినిలా వస్తున్నా, కౌగిలి లేగిస్తున్నా, కాటేస్తావా, వాటేస్తావా. రగులుతోంది మొగలి పొద. లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా. రే ఆపురా. ఏమైంది? ఆ డాన్స్ ఏంట్రా? ఎందుకు? కమలాసన్ గారు ఎంత కష్టపడి చేశారా, నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు? ఇప్పటికిప్పుడు నువ్వు బాగా మీద చేయాలంటే చాలా కష్టం, కానీ అరే పోన్రా, దాన్ని మీరు చేసేయండి రా. ఓకే అదే సమ్మర్ నీతో తిరుగుతున్నట్టు మా నాన్నకు తెలిసినట్టుంది. నిన్న మా నాన్న నన్ను అడిగాడు, ఏమని? ఆ అబ్బాయి ఎవరు, తనతో ఎందుకు తిరుగుతున్నావు, తనతో స్నేహం మానేసే అన్నారు. మీ నాన్నకి ఎలా తెలిసిందంటావు? మా బావగారు చెప్పుండొచ్చని నా డౌట్. వాడు ఈ మధ్య అరుంధతి సినిమాలో అఘోరా కన్నా దారుణంగా తయారయ్యాడు. మీ మామయ్యకి ఫోటో చూపించావా? చూపించాను, పెద్దగా వర్కౌట్ అవ్వాలా. మరెలా? వీళ్ళని ఎలా అయినా విడదీస్తే వీళ్ళ ప్రేమతో పేకాట ఆడేస్తా. ఏంటి ఆడేది? వాడు కింగ్ ముక్క, నువ్వు జోకర్ ముక్క అయిపోయావు. ఇంకో మంచి పిక్ తీసి మా మామయ్యకి చూపిస్తా. పిక్చర్ చూపించి పిచ్చెక్కిపిస్తా. తల్లి లేని పిల్లవని ఎంతో గారాభంగా పెంచాను. నీ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే ఎంతో మంది పెళ్లి చేసుకోమన్నా నా కూతుర్ని ఎక్కడ బాగా చూసుకోదేమోనని నేను పెళ్లి చేసుకోలేదమ్మా. కూరగాయలు కట్ చేస్తే నీ చెయ్యి ఎక్కడ కట్టవుతుందోనని నిన్ను కిచెన్ కూడా పంపించలేదురా. నా కూతురు ఎటువంటి చెడు పని చేయదని నమ్మాను, కానీ నా నమ్మకాన్ని నువ్వు అమ్ము చేశావు. నువ్వు తప్పు చేస్తే ఈ నాన్న గుడ్డ ఆగిపోతుందమ్మా. ఐఎమ్ సారీ నాన్న, ఇంకెప్పుడు ఏ తప్పు అని చేయను నాన్న. ఓపెన్ గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్, ఓపెన్ 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 గంగం స్టైల్, గంగం స్టైల్, గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్. ఏమైందిరా? ఈరోజు సాక్షి గారి లవ్ ఫినిష్. వర్కౌట్ అయిందా? అక్షిత్గా ఇక సంజు నాది. శంకర్ గారు ఏం చేశాడో కానీ అలా ఆ రోజు నుండి 3-4 డేస్ వరకు సంజన నుండి కాల్ కానీ మెసేజ్ కానీ నాకు రాలేదు. డోంట్ వరీరా, వెయిట్ చేసి చూద్దాం. హాయ్ అక్షిత్. హాయ్. హాయ్. హే కావ్య, సంజన కాల్ చేసి అసలు లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ కూడా లేదేంటి? ఏమో మరి, నేను చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. ఇంటికి వెళ్తే లాకేస్ ఉంది. అసలు ఏం జరిగింది? నాకు తెలీదు. శంకర్ గారు ఏమన్నా చేసి ఉంటాడంటావా? నేను అదే అనుకుంటున్నా. అందరి ముందు ఆ రోజు వాడి ప్రెస్టేజ్ పోయింది కదా, సో ఆ కోపంతో సంజు వాళ్ళ నాన్నకేమన్నా చెప్పుంటాడేమో. వాళ్ళ ఇంట్లో ల్యాండ్ నెంబర్ ఏమైనా ఉందా? వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ లేదే. ఓకే, ఒకసారి నేను ట్రై చేస్తాను. మీరు డయల్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. హే, ఒకసారి వాళ్ళ డాడీ నెంబర్కి కాల్ చేయి. అయ్యో, వాళ్ళ డాడీ నెంబర్ నా దగ్గర లేదు.
నేను ఇప్పుడు తన ఇంటికి వెళ్తున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే నీకు కాల్ చేస్తాను. నేను నెంబర్ ఇవ్వు. తీసుకో 9963 9963 03. ఓకే బాయ్. 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 శంకర్ గాడు వాడి గురించి ప్రియాతో నిజం చెప్తామని వెయిట్ చేస్తున్న రోజు అది. ఏమంటుందో ప్రియా అని వాడికి భయం. హాయ్. హాయ్ ఏంటి డల్గా ఉన్నావు? ప్రియా, నీకు నిజం చెప్పాలి. ఏంటది? నేను నీతో చాలా అబద్ధాలు చెప్పాను. ఏం అబద్ధం? నాకు ఆస్తి లేదు, మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న ఊళ్ళో పొలం పని చేస్తాడు. నేను హైదరాబాద్ వచ్చింది జాబ్ కోసం. నేను నీతో అబద్ధాలు చెప్పింది నీ ప్రేమ కోసమే, కానీ నేను మోసం చేయాలని కాదు. ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా. ఏంటి జాబ్ తెచ్చుకొని నన్ను హ్యాపీగా చూసుకుంటావా? నువ్వు జాబ్ చేస్తే నీకు వచ్చే సాలరీ నా ఒక్కరోజు షాపింగ్ ఖర్చు అవ్వదు. నీ మొహానికి లవ్ ఎందుకు? అదేం ప్రియా అలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. అది డబ్బు ఉంటే. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించాను, అప్పుడు డబ్బుందనుకుని ప్రేమించా. నీ దగ్గర డబ్బే లేనప్పుడు నాకు నువ్వెందుకు? అలా మాట్లాడకు ప్రియా. చూడు, నీ స్టేటస్కి తగ్గట్టు ఏదో అమ్మాయిని చూసుకో. ఇక నా వెంట పడకు. బాయ్. ప్రియా, ప్రియా. నీకై నేనంటూ నాకై నువ్వంటూ కలలే కన్నానులే. నీతో నేనంటూ నాతో నువ్వంటూ ఊహల్లో తేలానులే. వెలుగాయే చీకటి, గెలుపాయే ఓటమి, బ్రతుకంతా భారమే, నువ్వు లేని జీవితం. నన్నే కాదంటూ నేనే లేనంటూ నువ్వే అన్నావులే. నీడగలేవంటూ తోడుగా రావంటూ ఒంటరినయ్యానులే. నా ప్రాణమే దూరమై నన్ను విడిచి వెళ్ళని, కలలన్నీ ఆవిరై మదిలోనే కరిగెని. రక్షిత్, ప్రియా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా.
నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. నీకు మేమున్నాక నువ్వెలా ఉంటారు వాడవుతావురా? డబ్బు ఉన్నప్పుడు మనం వెనక ఉండి డబ్బు లేనప్పుడు వెనకపోయేవాళ్ళు జీవితంలో ఎప్పుడు శాశ్వతం కాదు. ఏడురా, బాగా ఏడు. నీలో ఉన్న బాధ మొత్తం పోయేలా ఏడు. ఐ వాంట్ వన్ మోర్ బియర్. అయ్యా ఫ్రిడ్జ్లో కూడా అయిపోయారా? మీరు ఎక్కడే ఉన్నాను రా, బాలేగడ్ నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే జాగ్రత్త. మామ ఆటో వెళ్దామా? ఆటో ఎందుకురా, ఇలా ఊగుతూ హ్యాపీగా వెళ్ళిపోదాం. సరే బుజ్జిమండా. మామ ఫిష్ షాప్. పిస్తాదా? పద గోడకు పెయింట్ చేద్దాం. బాగా ఇప్పుడు చాలా ఉల్లాసంగా ఉంది మామ. దొరికారా కొడుకులు. ఆహా ఓహో, పదరా కుమ్మేద్దాం, పైగా తాగిన మూడ్లో ఉన్నారు. ఆపండ్రా, కొడుకులు చచ్చేలా ఉన్నారు. అరే ఫనీ ఫనీ ఫనీ. అక్షయ్ హలో, ఏంట్రా ఎక్కడున్నారు ఇప్పుడు? నేను వస్తున్నా. అరే శేఖర్, శేఖర్ లేగరా. పని కానీ బాలు కానీ శంకర్ వాళ్ళు అటాక్ చేశారట. లేగు. ఇప్పుడు ఇప్పుడే. అరే బాలు, బాలు లేరా, ఏమైందిరా? లేగరా. పని పని మామా. అసలు ఏం జరిగిందిరా నిన్న నైట్? వెనక నుంచి వచ్చి కొట్టారా, తాగిన మొత్తంలో ఏం చేయలేకపోయాం. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. హే లైట్రా. అక్షిత్, సంజయ్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏమైనా వచ్చిందా? మెసేజ్ లేదు, కాల్ లేదు, 2 రోజుల నుంచి రెస్పాన్స్ కూడా లేదు. మళ్ళీ ఇంకొకసారి ట్రై అయిపోయావా? అదే అనుకుంటున్నా. ఇప్పుడు కాల్ చేయి, అవసరమైతే తన దగ్గరికి వెళ్దాం. నా కాల్ ఏంటి ఈ మొబైల్ రింగ్ అవుతుంది? మళ్ళీ ట్రై చేద్దాం. కన్ఫర్మ్ ఇది సంజు నెంబరే. తన మొబైల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నిన్న నైట్ మిమ్మల్ని తీసుకొస్తుంటే ఆ మొబైల్ అకౌంట్ నీదేమో అని తీసుకొచ్చాను. అంటే సంజు నెంబర్ శంకరాడ్ దగ్గరే ఉంది. అదేలా? సంథింగ్ ఈజ్ హ్యాపెన్. శంకరాడ్ ఏదో చేసి ఉంటాడు. వాడిని వదలొద్దురా, ఆ టిల్లిగడికి ఇద్దాం పద. పదరా. నీ కుందర టిల్లిగా.
సంజయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందిరా? శంకరాడు ఏం చేశాడు? నాకు తెలియదు, నాకు తెలియదు. నువ్వు చెప్పబోయావు అనుకో నీకుంటుందిరా. ఏం చేస్తావు? ఆ కటింగ్ బ్లేడ్ ఎందుకు? పెట్టి పీకిదామని. చేతిలో ఆ కత్తి ఎందుకు? ఆడు పీకితే కోద్దామని. నిజం చెప్తావా తనలు తింటావా? చెప్తాను. చెప్పు. సంజన వాళ్ళ నాన్న సంజనాని శంకర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. అలా వాళ్ళ పెద్దవాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఈ మొబైల్ శంకర్ గారి దగ్గరికి ఎలా వచ్చిందిరా? శంకర్ గారు 3-4 డేస్ నుంచి ఈ మొబైల్ యూజ్ చేస్తున్నాడు. నీకు మెసేజ్ చేసింది కూడా వాడే. థ్యాంక్ యూ చిచ్చా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీకు మూడిందిరా శంకరా. అరే బాలు, నిన్న వీడు ఉన్నాడా? ఉన్నారా? ఇంకెందుకు లేటు, వడితో సహా ఇచ్చండి. పదరా శేఖర్. అరే ఇలా కాదురా, మనమే సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీతో డైరెక్ట్గా మాట్లాడదాం. సంజన నాతో మాట్లాడకుండా నేను లేకుండా ఉండలేదు, బట్ ఏదో జరిగింది. అమ్మాయిలను భయపెట్టిస్తే భయపడతారు, సెంటిమెంట్కి లొంగిపోతారు. అలా వాళ్ళ నాన్న ఏదైనా సెంటిమెంట్ చెప్పి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు. ఇంకా మనం లేట్ చేస్తే ఈలోపు ఏదైనా జరగచ్చు. అది కూడా కరెక్టే, బట్ పెద్దవాళ్ళతో మనం మాట్లాడగలమా? మీ పేరెంట్స్ ఇక్కడ లేనప్పుడు నువ్వేం చేస్తావరా? ఏం పర్లేదు, వెళ్దాం పద. పద. నేను డేర్ చేసి సంజన వాళ్ళ నాన్నగారితో డైరెక్ట్గా మాట్లాడాలని సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంకుల్, నా పేరు అక్షిత్. నేను సంజన ప్రేమించుకున్నాం. ఆపు, తెలుసు, నాకన్నీ తెలుసు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూడు, నువ్వు సంజనాన్ని మర్చిపో, తను నిన్ను మర్చిపోయింది. ఆ మాట సంజనాని చెప్పాను అంకుల్. మీరు చెప్పినట్టే చేస్తాను. సంజనాని మర్చిపోతాను. నా కూతురు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాతో మాట్లాడే వయసు నీది కాదు, ఆ అర్హత కూడా నీకు లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నా కూతురునే ప్రేమించానని చెప్తావా? సారీ అంకుల్, నాకు ఎవరితో ఇలా మాట్లాడాలో తెలియదు. చిన్నప్పటి నుంచి చాలా అలరిగా పెరిగాను. పైగా నా పేరెంట్స్ పక్క లేకపోవడంతో పెద్దగా ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చి మీ కూతురిని ప్రేమించానని చెప్పడం కూడా కరెక్టో కదా నాకు తెలియదు అంకుల్. అల్లరిగా ఖర్చు పెడుతూ చిల్లరగా తిరిగే నీకు నా కూతురిని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావు? పోషించే స్తోమత లేని వాడికి ప్రేమించే అర్హత లేదు. అవును అంకుల్, ఇన్నాళ్ళు నాకు కాస్తుంది కదా అని కష్టపడే అవసరం లేదనుకున్నాను. బట్ ఫస్ట్ టైం సంజయ్ నా లైఫ్లోకి వచ్చాక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిపోయాను. మొన్న జాబ్లో కూడా జాయిన్ అయ్యాను అంకుల్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంకుల్. నేను సంపాదించిన డబ్బులతో సంజయ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. రా రా. చూడు, ఎవరో ఒకడు నా ముందుకొచ్చి నా కూతురు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నా పరువు తీసేస్తున్నావు చూడు. ఎందుకు నాన్న ప్రేమంటే మీకు అంత అసహ్యం? ప్రేమించడం తప్ప, వచ్చిన వాడితో లైఫ్ లాంగ్ ఉండాలనుకోవడం తప్ప నాన్న? అది లైఫ్ లాంగ్ ఉండే ప్రేమ కాదు. మధ్యలో వచ్చినవాడు మధ్యలోనే వెళ్ళిపోతాడు. అవును నాన్న, ప్రతి అమ్మాయికి భర్త అనేవాడు మధ్యలోనే వస్తాడు. కానీ చివరి వరకు తోడుండేది ఆ భర్తే నాన్న. నాకు ఫిలాసఫీలు చెప్పకో. నేను చూసిన సంబంధం చేసుకో, నువ్వు హ్యాపీగా ఉంటావు. నాకు చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టేవారు. చిన్నప్పుడు బొమ్మ కావాలంటే బొమ్మ కొనిపెట్టేవారు, డ్రెస్ కావాలంటే డ్రెస్ కొనిపెట్టేవారు. అలా ఇప్పటి వరకు ఏది అడిగినా కాదనకుండా కొన్నారు. బొమ్మ 4 రోజుల్లో విరిగిపోతుంది. అలాంటి ఆ బొమ్మను కొనిపెడితే నా కూతురు 4 రోజులైనా సంతోషంగా ఉంటుందని ఆలోచించే మీరు కూతురికి నచ్చిన వాడితో పెళ్లి చేసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందని ఎందుకు ఆలోచించరు నాన్న? నేనేం చేసినా నీ సంతోషం కోసమేరా. సరే, నువ్వు తన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానంటే నేనెందుకు కాదంటానురా? లవ్ యూ డాడ్. నా కూతురిది నిజమైన ప్రేమ. నీది నిజమైన ప్రేమేనా? అంకుల్, నా కూతుర్ని బాగా చూసుకుంటావా? ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్. మామయ్య
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? శంకర్ పోనీరా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. నా కూతురు తనని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అదేంటి మామయ్య, అలా కుదరదు. సంజు నేనే పెళ్లి చేసుకుంటా. సారీ బావా, నాకు అక్షిత్ అంటే చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేను. మా ఇద్దరిని వదిలేసేయి. అలా సంజన వాళ్ళ నాన్నగారు మా ప్రేమను ఒప్పుకోవడం, శంకర్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవడం అంతా ఒక కలలా అనిపించింది. ఇక మా ఆనందానికి హద్దులు లేవు. హే అక్షిత్, కంగ్రాట్స్. ఏ నీకు జాబ్ వచ్చింది కదా? నాకా జాబా? ఎప్పుడు? నువ్వే చెప్పావు కదా మా డాడ్తో. మరి నా కూతురిని ఎలా పోషిస్తా అంటే ఏం చేయాలి? అందుకే అలా చెప్పాను. అంటే నువ్వు చెప్పింది అబద్ధమా? అవును, మరి మీ నాన్న సిచ్యువేషన్ అలా చెప్పవు తప్పదు. అయ్యో పాపం, మా నాన్న నమ్మేశాడు. లైట్ తీసుకో. బడ్డుగా ఏంటి తిడుతున్నా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? తెయించేసావే. అవును బే, ఏం చేస్తావు? ఏం చేస్తా, ప్రేమ కదా, పడాలే. కృష్ణ కృష్ణ, ఏంట్రా ఏమైంది? ఎవరు వాళ్ళు? ఎవర్రా? హే, ఇది నేను రాసుకున్న డైరీ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? మొత్తం చదివావా? నచ్చిందా? ఇంతకు నువ్వెవరు? వాడి పేరు కృష్ణ. మీరెవరు? వాడి ఫ్రెండ్ని. 3 years అవుతుందిరా అమ్మ నన్ను చూడక. ఇప్పుడు వాళ్ళని కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉందిరా. కృష్ణ కృష్ణ, వద్దురా, దగ్గరికి వెళ్ళకు కృష్ణ. రారా రా రా. సంతోషంగా చూడాలనుకున్న తల్లిదండ్రులను అలా శివాలుగా చూసేసరికి వీడు ఇలా అయిపోయాడు. అప్పటి నుంచి వీడి ఇంటికి రమ్మన్నా రాడు, పోని నాతో రారా అంటే రాడు. ఆ భగవంతుడు వీడికి ఎందుకు ఇలా అన్యాయం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. మరి మేము నీకు నచ్చామా? మరి నువ్వు మాతో వస్తావా? Hey boys and girls, this song is coming up for you all. This is called Jersey. Oh yeah. మన గ్యాంగ్ లో ఇంకో ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. Oh yeah, oh yes. Come on everybody sing J. Say oh. Say R and S and I and the Y and the say Jersey. జోరు మీద ఉన్నాము జోరీ గల్లా, కేక పుట్టి చేస్తాము కొంటె గుర్రాళ్ళం, టాపు లేపేస్తాం మేము టపకాయల్లా, గోల చేసేస్తాం ఇప్పుడు గంతులెయ్యాలా. జోరు 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 సే జోరు జోరు జోరు
can you find this rocky rebels? If you do so, they are gonna turn your tables. Move your body like a hori laiva, then you will find ya lovely diva. Now we are on our full tour. Hey, do you wanna get some more? Hey, do you wanna get some more? Everybody, let's say jor 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 say jor 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 say jor 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 say jor 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 on full jor say. Hey, 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 listen up. You're a crackhead guy, shut your mouth. Do you wanna hear me, oh poor boy? Life is a puzzle, don't destroy. Love and love out, everybody shout out. Say from the bottom of your heart. Ninna monna chodo, प्यार की गली में दौड़ो, लव या दोस्ती कर लो, वरना लाइफ में बोरे यारो। निन्ना मुन्ना छोड़ दो, प्यार की गली में दौड़ो, लव या दोस्ती कर लो, वरना लाइफ में बोरे यारो। Where can you find this rocky rebels? If you do so, they are gonna turn your tables.